హలో అండి. మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాల బిర్యానీలు తిన్నారో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం సూపర్ హెల్దీ బిర్యానీ. అసలు దీనికి సాటి పోటీ ఏది రాదు. దీనికైతే రేపు బిర్యానీ చేస్తామనగా ఈ రోజే ఉలవలని నానబెట్టుకోవాలి. వాటిని తెల్లవారి ఉడికించుకొని చక్కగా పేస్ట్ చేసి ఆ ఉడికిన వాటర్ని కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో ఆయిల్, నెయ్యి రెండు వేసి ఎప్పట్లాగే బిర్యానీకి గరం మసాలా ఐటమ్స్ అన్ని వేసుకొని అవి కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాత కాజు, పచ్చిమిర్చి, ఈ పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి సరిపడినంత ఉప్పు వేసాక మూత పెట్టేసి చక్కగా మగ్గిస్తే అందులోనే బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయి. సో ఎక్కువగా ఆయిల్ పట్టదు. దీంట్లోనే మంచి ప్రోటీన్ కోసం మీల్ మేకర్ని ముందుగా బాయిల్ చేసేసి కొన్ని వాటర్ని స్క్వీజ్ అవుట్ చేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనాతో పాటు నా దగ్గర ఉన్న కొన్ని వెజిటబుల్స్ వేసాను. దాంట్లో క్యారెట్, ఆలుగడ్డ, టమాటో వేసాను. మీ దగ్గర ఉంటే చక్కగా బీన్స్, కాలీఫ్లవర్, కార్న్స్, మష్రూమ్స్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. బేసిక్గా ఈ 3 వెజిటబుల్స్ వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి అవి వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్గా ఈ మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఉలవల పేస్ట్ ఉంది కదా, అదొక 2 గ్లాసులు వేసుకోవాలి. ఆ ఉలవల పేస్ట్ కూడా ఈ వెజిటబుల్స్తో పాటు చక్కగా ఫ్రై అవ్వాలి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వడానికి ముందే మనం రైస్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. 1కి 1.5 చొప్పున నేను 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను. ఎలా అంటే ఉలవల్ని బాయిల్ చేయగా వచ్చిన వాటర్ 2 గ్లాసెస్, ఉలవల పేస్ట్ కూడా 2 గ్లాస్, కాబట్టి 2 గ్లాస్ పేస్ట్ని 1 గ్లాస్ కింద కౌంట్ చేశాను. సో మొత్తం 3 గ్లాస్ అవుతాయి. సో 2 గ్లాస్ బియ్యంకి 3 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. రైస్ కూడా కరెక్ట్గా కుక్ అయిపోయింది. అయినా ఇన్నిసార్లు బిర్యానీలు చేసాము, ఆ మాత్రం మనకు వాటర్ కొలత తెలియదా చెప్పండి. చక్కగా అందాజ కొద్ది తెలిసిపోతుంది. దాంట్లోనే ఉప్పు, కారం మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసి చక్కగా బియ్యం కూడా యాడ్ చేసేసి మూత పెట్టామంటే ఉలవల బిర్యానీ రెడీ అయిపోతుంది. అయితే దీన్ని దమ్ చేయడానికి నేను అరటి ఆకును తీసుకున్నాను. అరటాకు ఫ్లేవర్ కూడా కొంచెం రైస్కి పట్టి మంచి ఫ్లేవర్ఫుల్ ఉలవల బిర్యానీ తయారైపోయింది. సో ఇలా కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, బాగుంటుంది. అన్ని వెజిటేబుల్సే కాబట్టి ఒక 15 మినిట్స్లో ఈ ఉలవల బిర్యానీ తయారైపోతుంది. సో తప్పకుండా ఈ హెల్దీ మంచి బిర్యానీ తయారు చేసుకోండి. సండే రోజు ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇలా హెల్దీగా వెజిటేబుల్స్తో ఉలవల బిర్యానీ కూడా చేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా అరటి ఆకు స్మెల్తో ఇంకా బాగుంటుంది. దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి నేను ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకున్నాను. తర్వాత మంచి రైతా చేశాను. సో ఈ బిర్యానీ, ఈ రైతా, బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్లో చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. ఇంకా కొన్ని ఉలవలు ఉడికించిన వాటర్ ఉంటే నేను దాంతో ఉలవల చారు కూడా పెట్టేశాను. నాకైతే ఉలవల చారు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇప్పుడైతే ఈ ఉలవల బిర్యానీ ఇలా స్పూన్తో తీసుకొని ఒక్కసారి ఉలవ చారులో డిప్ చేసుకొని తింటే బాబా నేనైతే చెప్పలేను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి తినాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ ఏం మెన్షన్ చేయలేదనుకుంటున్నారా? ఫస్ట్ కామెంట్లో ఉంది, చెక్ చేసుకోండి.